హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఎంత? ఏ 147 మిలియన్ కిలోమీటర్లు, బి 149 మిలియన్ కిలోమీటర్లు, సి 150 మిలియన్ కిలోమీటర్లు, డి 152 మిలియన్ కిలోమీటర్లు. ఆన్సర్ బి 149 మిలియన్ కిలోమీటర్లు. రెండవ ప్రశ్న, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎంత భాగము? ఏ 1/2, బి 1/3, సి 1/6, డి 1/12. మన ఆన్సరు 1/6. మూడవ ప్రశ్న, చంద్రుడి గురించి అధ్యయనం చేసిన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఏ హీలియాలజీ, బి జియాలజీ, సి సెలినాలజీ, డి ఓరియాలజీ. మన జవాబు సి సెలినాలజీ. ఇక్కడ హీలియాలజీ అంటే సూర్యుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హీలియాలజీ అంటారు. జియాలజీ అంటే భూమి గురించి అధ్యయనం చేసే శాస్త్రము. అలాగే ఓరియాలజీ అంటే పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. నాలుగవ ప్రశ్న, హేలీ తోకచుక్క 1986లో కనిపించింది, మరలా ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? ఏ 2028, బి 2032, సి 2052, డి 2062. మన జవాబు డి 2062. ఎందుకంటే హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది కావున. ఐదవ ప్రశ్న, భారతదేశ అణుశక్తి పితామహుడు ఎవరు? ఏ విక్రమ్ సారాభాయ్, బి హోమీ జహంగీర్ బాబా, సి అబ్దుల్ కలాం, డి వర్గీస్ కురియన్. జవాబు బి హోమీ జహంగీర్ బాబా. అయితే విక్రమ్ సారాభాయ్ భారతదేశ అంతరిక్ష శాస్త్ర పితామహుడు. అలాగే అబ్దుల్ కలాం భారతదేశ క్షిపణి శాస్త్ర పితామహుడు. అలాగే వర్గీస్ కురియన్ క్షీర విప్లవ పితామహుడు, అంటే పాల ఉత్పత్తి పితామహుడు. ఆరవ ప్రశ్న, నీలి విప్లవ పితామహుడు ఎవరు? ఏ ఎంఎస్ స్వామినాథన్, బి అబ్దుల్ కలాం, సి హరిలాల్ చౌదరి, డి వర్గీస్ కురియన్. ఇక్కడ జవాబు సి హరిలాల్ చౌదరి. నీలి విప్లవం అంటే చేపలు పెంపకం. అలాగే ఎంఎస్ స్వామినాథన్ గురించి చూస్తే ఇతను హరిత విప్లవ పితామహుడు. అబ్దుల్ కలాం గురించి చూస్తే ఇతను క్షిపణి శాస్త్ర పితామహుడు. అలాగే వర్గీస్ కురియన్ గురించి చూస్తే ఇతను క్షీర విప్లవ పితామహుడు. ఏడవ ప్రశ్న, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ ముంబాయి, బి కలకత్తా, సి న్యూఢిల్లీ, డి హైదరాబాద్. జవాబు బి కలకత్తా. ఎనిమిదవ ప్రశ్న, నల్ల బంగారం అని దీన్ని పిలుస్తారు? ఏ ఇనుము, బి ప్రత్తి, సి బొగ్గు, డి క్రూడ్ ఆయిల్. జవాబు సి బొగ్గు. ఇక్కడ తెల్ల బంగారం అని ప్రత్తిని పిలుస్తారు. తొమ్మిదవ ప్రశ్న, బొగ్గులో అత్యంత నాణ్యమైన రకం ఏది? ఏ బిట్యూమినస్, బి ఆంథ్రసైట్, సి ఫీట్, డి లిగ్నైట్. జవాబు బి ఆంథ్రసైట్. ఇక్కడ రెండవ రకం బిట్యూమినస్, ఇది భారతదేశంలో అత్యధికంగా దొరుకుతుంది. అలాగే మూడవది లిగ్నైట్. ఈ రకం బొగ్గు భారతదేశంలో తమిళనాడులోని నైవేలి ప్రాంతంలో దొరుకుతుంది. అలాగే అత్యంత తక్కువ నాణ్యత కలిగిన బొగ్గు రకం ఫీట్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా ఇలాంటి జీకే అవసరం. సో
మీరు మా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించగలుగుతాను. చివరి ప్రశ్న, భారతదేశంలో అతి పురాతనమైన బొగ్గు గని ఏది? ఏ జరియా, బి రాణిగంజ్, సి కోర్బా, డి సింగరేణి. జవాబు బి రాణిగంజ్. ఇది పశ్చిమ బెంగాల్లో కలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.